యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దగ్గర నుంచి గజ్వేల్ పోయే రోడ్డు ఉన్నది కదా, అదే కేసీఆర్ ఫామ్ హౌస్ పోయే రోడ్ల ప్రభుత్వ భూమి 26,000 ఎకరాల భూమి ఈ దొంగలు మింగేసిరు. భూబకాసురులు ధరణి అనేది ప్రవేశపెట్టి లెక్కలు తారుమారు చేసి మింగేసిరు. అప్పుడు యాదగిరిగుట్టను డెవలప్ చేస్తున్నామని చెప్పేసి యాదాద్రి అని పేరు మార్చి ఏవేవో కథలు పడ్డాడు. ఎందుకంటే దేవుని మీద భక్తితోను కాదు, అక్కడ ప్రభుత్వ భూమి 26,000 ఎకరాలు ఉంది, దాన్ని కొల్లగొట్టాలని చెప్పేసి ఫామ్ హౌస్ కు 4 లైన్ల రోడ్ లేపించుకొని ఆ ఏరియాలో రియల్ ఎస్టేట్ చేసి 26,000 ఎకరాలు మింగిరు. ప్రభుత్వ అధికారులను ఇంటికి పిలిపించుకొని రిజిస్ట్రేషన్లు చేపించుకురు ఈ దొంగలు. ఈ భూభాగోత్వం మొత్తం బయటపడాలి అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల ఆ ఏరియాలో ఎవరెవరైతే ఎంఆర్ఓలు సబ్ రిజిస్టార్లు ఉన్నారో వాళ్ళని విచారిస్తే ఎప్పుడెప్పుడు ఎంతెంత భూమి వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసిరు అనేది మొత్తం బయటపడుతుంది. ప్రభుత్వ పథకాలు అమలైతలేవు అని మొత్తుకుంటున్నారు కదా, ఇట్లాంటివి రికవరీ చేస్తే ప్రభుత్వ పథకాలు 6 గ్యారెంటీలేంది ఇంకో 6 గ్యారెంటీలు కూడా యాడ్ చేసి కూడా ప్రజలకు ఇవ్వచ్చు. దీని మీద ఫోకస్ పెడితే ఖచ్చితంగా ఒక్క జిల్లాలోనే 26,000 ఎకరాలు మింగిరి దొంగలు. అంటే మిగతా జిల్లాలలో ఎంత మింగి ఉంటారు. ఫస్ట్ ఈ విచారణ జరిపించి ఇట్లాంటివి రికవరీ చేయండి. తెలంగాణ బంగారు తెలంగాణ అవుతుంది.